హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకోండి. మరి నేను ఎవరు వచ్చారో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, జగన్ రెడ్డి బర్త్డే ఊరు వాడ జరుపుకోకపోయినా భజన బ్యాచ్ మాత్రం జరిపేసింది. బాజా అన్న అనగానే టాక్కును గుర్తొచ్చేది డైమండ్ రాణి రోజానే కదా. ఆవిడే ఓ స్టేట్మెంట్ ఇచ్చి మరీ మై కట్టేసుకుని అరుస్తుంది. ఇదిగో రోజా, జగన్ రెడ్డి చెవులు తుప్పు వదిలేలా, అదే మీ వాసు మెచ్చేలా ఓ పాలి ఆయనకు గావు కేకలతో విషెస్ చెప్పేసి తర్వాత ఏం మాట్లాడతావో మాట్లాడు. జేజేలు సిద్ధం సభలో తెగ కొట్టి ఏం పీకగలిగారు? 151 నుంచి 11కు వచ్చి పడ్డారు. ఆయన బర్త్డే విషెస్ చెప్పమంటే జై జై జగన్ అంటవేంద్ర రోజా. పక్కన కరుణాకర్ రెడ్డి ఏంటి ఏదో దైవాంశ సంభూతుల 2 చేతులు దీవిస్తున్నట్లు ఆ బిల్డప్లేంటి అంట. నాకు చిర్రెత్తక ముందే మ్యాటర్ ఏందో చెప్పేయి. అధికారం ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు, సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సంతోషం వచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, దోకు వచ్చినప్పుడే నవ్వగలిగినోడే అసలు శిశులైన మగాడు అంటావు. కానీ ఎక్కడో సామెత ఉందమ్మయ్యో రోజా, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడి అని. అది ఎందుకు అన్నావో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటది. బర్త్డే సెలబ్రేషన్స్ ఓకే, అధికారంలో లేకపోయినా చేసుకుంటా ఉన్నావు అంటున్నావు, డబుల్ ఓకే. కానీ అసలు బర్త్డే బాయ్ ఎక్కడా అని అడుగుతా ఉన్నా. పిఎంతో మీటింగ్ లో ఉన్నాడా, లేదంటే ట్రంప్ తో టంగు టూయాలుగా ఆడుతూ ఉన్నాడా? ఖాళీనే కదా, మరి ఎందుకు బయటకు రాలేదు? అంటే ఆయన ఇంట్లో కూర్చొని ఫీల్ అవుతా ఉంటే మీరు బయట సాంబ్రాలు చేసేసుకుంటా ఉన్నారా? తప్పు కాదు. తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు? కనీసం జగన్ ఉత్సాహపరిచేలాగైనా ఓ డవిలాగా చెప్పు, బిడ్డ సంతోషిస్తాడు. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే కూడా భయం అని నిన్నటి నుంచి అర్థమైంది. ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు, జగనన్న కటౌట్ పెట్టకూడదు, జగనన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని. నేనే 30-35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా. ఏ పార్టీ నాయకుడు పుట్టినరోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్ లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం. కానీ జగనన్నకున్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కటౌట్ కూడా వణికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు చూశాను. నిన్నటి నుంచి బెదిరించడాలు, భయపెట్టడాలు, పోలీసులు పెట్టి ఫ్లెక్సీలు చించేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అబ్బాబాబా ఏం చెబుతారి నిన్ను అందుకదు ఊర పిచ్చుక లేహ్యానికి ఎక్కువ, ఊరగాయకు తక్కువ అంది. ఏందేంది జగన్ అంటే కూటమి నేతలు భయపడతా ఉన్నారా? చా నిజమా? సన్నాసి నాని ఎందుకు భయపడుతున్నాడు చెప్పగలవా? పోని బూతుల నాని ఎందుకు కనిపించడం లేదో చెప్పగలవా? అంతెందుకు సజ్జల భార్గవ రెడ్డి గారు ఏమయ్యాడో చెప్పగలవా? వీళ్ళందరూ వణికిపోతూ జగన్ పంచన సేరి ఆయన భయపెడతా ఉంటే నువ్వేంది రోజా రివర్స్ లో చెబుతా ఉన్నావు? ఓహో, మీరంతా రివర్స్ టెండరింగ్ బ్యాచ్ కాదు. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, పోయిన ఎలక్షన్ లో మీరు కాళ్ళు చేతులు పట్టుకోవడమే కాకుండా అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈవీఎంలు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజల అభిమానంతో కాదు అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి.
ఎందుకంటే మీరు తిరుపతిలో చూశారు, తిరుపతిలో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు రావు అన్న విషయం అందరికీ తెలుసు. మన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళకి కనిపిస్తుంది. కానీ ఎలా ఈ రిజల్ట్స్ తారుమారైంది అంటే కేవలం ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లే తప్ప ప్రజల్లో ఎప్పుడు అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డి గారికి అభిమానం ఉందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఓహో, ఈ భజన కరుణాకర్ రెడ్డి వాళ్ళ పుత్రరత్నం అభినయ్ రెడ్డి కోసమా? అర్థమైంది. ఏంది కూటమి ప్రభుత్వం ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచిందా? తిరుపతిలో మరి గురుమూర్తి ఏం పీకగలిగాడు? ఎంపీగా ఎలా గెలిచాడు? జగన్ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిపించాడా? పోనీ పులివెందుల్లో ఈవీఎంలు కూటమి మేనేజ్ చేయలేకపోయిందా? తిరుపతి ఎంపీగా గురుమూర్తి కూడా అవకతవకలకు పాల్పడి ఈవీఎంలతో గెలిచాడు అంటే ఒప్పుకుందాం. మీరు గెలిచిన చోటేమో ప్రజాభిమానంతో ఒప్పొంగిపోయి గెలిచేశారా? కూటమి గెలిచిన చోటల్లా ఈవీఎంలతో గెలిచారా? లాజిక్ మిస్ అవ్వట్లేదు రోజా. అందుకే నేను త్రివిక్రమ్ సినిమాలు చూడమనేది. మేకప్ లేదా, ఎండ కొట్టుకుపోయిందా, నల్ల కాకిలాగా తల మెరిసేదానివి బొంత కాకిలాగా అట్ట మాడిపోయేవేంది రోజా? చూడలేక సత్తను. ఈ రోజుకి చాలమ్మో ఈ భజన ఎల్లిరా. మళ్ళీ ఇదిగో అలా వెళ్ళి రోడ్డు మీద కేకులు ఎగ్ పఫ్లు తిని ఎళ్ళమ్మా, ఎళ్ళు పోమ్మా. iPad.